వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. చలికాలం ఇంకా పూర్తిగా పోకముందే మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరగడంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. కరెంటు వినియోగం కూడా భారీగా పెరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. సాధారణంగా ఎండాకాలం మొదలయ్యేది మార్చి మధ్య భాగం తర్వాత, అంటే దాదాపు మార్చి 15 తర్వాత ఎండాకాలం మొదలవుతుంది. అప్పుడే ఒంటిపూట బడులు కూడా మొదలవుతాయి. మనకు ఒక సామెత ఉంది, తెలంగాణలో శివరాత్రి వస్తే శివశివ అంటూ చలి వెళ్ళిపోతుందని. కానీ శివరాత్రి రాకముందే ఎండలు ముదిరిపోయినాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు గత వారం రోజులుగా 34 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజానికి ఇవి మార్చి 15 తర్వాత నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి 2వ వారం నుంచే నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోత వాతావరణం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా విద్యుత్ వినియోగం కూడా పెద్ద ఎత్తున పెరిగింది. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఉన్నాం. ఈ టైంకి పూర్తి స్థాయిలో ఎండ అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఎండ తీవ్రత బారిన ఇప్పుడిప్పుడే జనాలు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు ఉక్కపోత స్టార్ట్ కావడంతో విద్యుత్ వినియోగం కూడా పెద్ద ఎత్తున పెరిగింది. దానికి అనుగుణంగా అధికారులు కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 2 లక్షల పైచిలకు బోర్లు కావచ్చు, బావులు కావచ్చు ఉన్నాయి. వాటికి సంబంధించిన విద్యుత్ మోటార్లు ఇప్పుడు నాట్లు అయిపోయినాయి కాబట్టి పెద్ద ఎత్తున సాగునీటి అవసరం ఉంటుంది. దానికి కూడా విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండ తీవ్రతలు పెరిగితే ఆటోమేటిక్గా భూగర్భ జలాలు కూడా పరిపోతాయి. తర్వాత సరస్సు చెరువులలో కావచ్చు, కుంటల్లో కావచ్చు నీరు కూడా ఇంకిపోతూ ఉంది. అట్లాంటి వాతావరణం ఇప్పుడు ఫిబ్రవరిలోనే కనిపిస్తుందంటే మనకు ఏప్రిల్ మేలలో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో మనకు 49-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన రికార్డులు కూడా గతంలో ఉన్నాయి. కాకపోతే ఇంత ముందస్తుగా వేసవి స్టార్ట్ కావడం మాత్రం చాలా ఇబ్బందికరమైన అంశం తెలుసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎట్లా ఉంది సార్ ఎండాకాలం? ఇంకా దాదాపు 2 నెలల టైం ఉంది. ఏప్రిల్కి వస్తే కానీ ఎండాకాలం అన్నారు, కానీ ఫిబ్రవరిలోనే ఈ స్థాయి ఎండలను ఏమనిపిస్తుంది? ఇది చాలా అంటే మార్నింగ్ అనేటువంటిది చలి పెడుతుంది. మళ్ళీ 9 వరకు ఎండ కొట్టడం స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలకు ఫీవర్లు వస్తున్నాయి. ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా పడుతుంది. మరి రాబోయే రోజుల్లో మాకు రంజాన్ సందర్భాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ ఎండ వాతావరణాలతోటి. కానీ ఓల్డ్ ఏజ్లో కొంచెం జాగ్రత్తగా వాళ్ళు భయపడుతున్నారు బయటకు వెళ్ళడానికి. 9 అయిందంటే కథం, 8 అయిందన్నా కూడా మార్నింగ్ పూట ఎండ బాగా కొడుతుంది. మళ్ళీ మార్నింగ్ 5:30 లోపల చలికాలంగా వస్తుంది వాతావరణం. ఎండాకాలం అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సాధారణంగా ఎండాకాలం మేలో స్టార్ట్ అవుతుంది. బాగా తీవ్రంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. మేలో బాగా తీవ్రంగా ఉంటుంది. కాకపోతే ఆ ఏప్రిల్ మే మాసం ఇప్పుడే కనబడుతుంది మాకు. ఈ ఫిబ్రవరి మాసంలోనే కనబడుతుంది. మరి రాబోయే రోజుల్లో రంజాన్లలో మా ఒక్క పొద్దులకు ఎట్లా ఇబ్బందికరంగా ఎదుర్కొంటామని ఆలోచిస్తున్నామండి. మీరు చెప్పండి బ్రదర్, మీకు ఎట్లా అనిపిస్తుంది ఎండాకాలం? ఎండాకాలం బాగా విపరీతంగా ఉంది. ఈ ఫిబ్రవరిలోనే ఇట్లా ఉన్నది, మళ్ళీ ఏప్రిల్లో ఎట్లా ఉంటుందో ఇంకా తీవ్రంగా ఉంటుందేమో. బాగా కఠినంగా ఉన్నది ఎండ. అయితే ఇంట్లోకి వెళ్ళని పరిస్థితి అవుతుంది. ఎండాకాలం అంటే ఎండలు బాగానే ఉంటాయి. ఈ సంవత్సరం ఎండలు ఉంటాయి, చలి ఉంటుంది. మామూలుగా శివరాత్రి తర్వాత చలికాలం పోతుంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ శివరాత్రి ఇంకా మస్తు రోజులు, ఇంకా 10 రోజులు అది. అప్పుడే చలికాలం పోయి ఎండాకాలం వచ్చినట్టు అనిపిస్తుందా? శివరాత్రి చలి పోలేదు కానీ ఎండాకాలం వచ్చినట్టు అనిపిస్తుంది. ఫిబ్రవరిలో మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు ఎట్లుంటుంది అనేది తెలియదు. ఇంకా విపరీతమైన ఎండలు కొడతాయి. మన చిన్నప్పుడు కానీ తర్వాత కొద్ది రోజుల క్రితం కానీ ఎండాకాలం అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? సాధారణంగా మార్చిలో స్టార్ట్ అయ్యేది. మార్చ్ ఎండింగ్ నుంచి కొంచెం ఎండలు పెరుగుతుండే. పిల్లగాళ్ళకు ఒక్క పూట బడి పెట్టేప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సాధారణంగా. ఒక్క పూట స్కూల్ పెట్టినప్పటి నుంచి పిల్లగాళ్ళకు స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు అట్లాంటిది ఆ ఒక్క పూట పెట్టక ముందుకే స్టార్ట్ అవుతున్నాయి ఎండలు. చలికాలం అంటే సాధారణంగా మన ఇంట్లో ఫ్యాన్ కూడా వేసుకోం, మొత్తం బంద్ చేసుకొని పడుకుంటాం. ఇప్పుడు ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఇళ్ళల్లో. నేను కూలర్ వేసుకొని అనుకుంటున్నా. ఇప్పుడైతే కూలర్ వేసుకొని అనుకుంటున్నా. ఫిబ్రవరిలోనే కూలర్ వేస్తే మరి మార్చి, ఏప్రిల్ ఎట్లా ఉంటుంది? ఏసీ పెట్టుకుంటానని చూస్తాను. మనకు ఓవరాల్గానైతే ఎండాకాలం తీవ్రత చాలా ఇప్పుడే ఫిబ్రవరిలోనే ఎండ తీవ్రతలు ఇట్లా ఉంటే ఏప్రిల్ మేలో ఉన్న ఎండలు తలుచుకొని కరీంనగర్ జనాలు అయితే బెంబేలెత్తిపోతున్నారు. ఈ వాతావరణంలో వచ్చిన మార్పులు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ తవ్వకాలు కావచ్చు, ఇసుక క్వారీయింగ్ కావచ్చు, తర్వాత అటు సింగరేణి బొగ్గుగనులు కావచ్చు, ఇట్లాంటి ప్రభావం వల్ల ఇప్పటికే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జిల్లాలో కనిపిస్తుంది. అదే తీవ్రత ఫిబ్రవరి మాసంలో ఎండలు ముదరడానికి కారణంగా భావిస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.